హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్న వెంటనే చూసేద్దాం. యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నిఖిల్ గురించి చాలా న్యూస్లు వైరల్ అయిపోయినాయి. ప్లస్ ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ కూడా అయిపోయిందని చెప్పొచ్చు. యాక్చువల్గా కావ్య, నిఖిల్ వీళ్ళిద్దరి గురించి పరిచయం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చేసి 6 years రిలేషన్షిప్లో ఉన్నారు. ప్లస్ మా ఛానల్లో కావ్య ఎక్కడైనా సీరియల్ చేసిందంటే దానిలో నిఖిల్ ఉండేవాడు. నిఖిల్ సీరియల్ చేసాడంటే కావ్యనే కంపల్సరీగా ఉండేది. సో వాళ్ళిద్దరు కలిసి చేసిన సీరియల్స్ 3 సీరియల్స్. బట్ నిఖిల్ వచ్చేసి 5 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఆ 5 yearsలో కూడా కావ్యతో మాత్రమే సీరియల్స్ చేశాడని చెప్పచ్చు. అంటే వేరే సీరియల్స్ చేసినా కూడా కావ్యతోనే ఎక్కువ చేశాడు. యాక్చువల్గా గోరింటాకు సీరియల్ ఫస్ట్ తీసుకుంటే గోరింటాకు సీరియల్ వచ్చేసి 3 years అయింది. ఆ 3 years తర్వాత అమ్మకు తెలియని కోయిలమ్మ, అది కూడా కావ్యనే హీరోయిన్. నెక్స్ట్ వచ్చేసి ఓర్వశివ రాక్షసువు, ఆ సీరియల్లో కూడా కావ్యనే హీరోయిన్. బట్ ఓర్వశివ రాక్షసువు సీరియల్లో స్టార్ట్ అయినప్పటి నుంచి కావ్య ఉంది. బట్ మిడిల్లో వచ్చేసి కావ్య డ్రాప్ అయిపోయింది. అంటే ఎందుకు డ్రాప్ అయింది అనేది రీజన్ మనకు తెలియదు. ప్లస్ డ్రాప్ అవ్వడం పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్లో నిఖిల్కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ మొత్తం డిలీట్ చేసేసింది. అది బిగ్ బాస్ సీజన్ 8కి వెళ్ళక ముందు. కానీ అప్పటి వరకు తను సీజన్ 8కి వెళ్ళిన తర్వాత కూడా ఏంటి కావ్య నిఖిల్కి ఆల్ ది బెస్ట్ చెప్పలేదు, ఏం పెట్టలేదేంటి అని చెప్పి అనుకుంటూనే ఉన్నా. కానీ ఇంత పెద్దగా జరిగిందని చెప్పి మనకు తెలీదు. నిఖిల్ వచ్చేసి బిగ్ బాస్ సీజన్లో 8లో చెప్పే వరకు, అంటే సీజన్ 8లో మాకు బ్రేకప్ అయ్యి కూడా 6-8 months అయిందని చెప్పాడు. అంటే తను ఇన్స్టాగ్రామ్లో ఎందుకు డిలీట్ చేస్తుందో అనుకున్నాం, కానీ 6-8 months అయిందని చెప్పి అప్పుడే చెప్పాడు. తర్వాత నాకు తనకి అసలు బాండింగ్ ఎట్లా ఉండేదంటే ఒక మదర్ సన్ లాగా. అంటే నాకు ఏది కావాలన్నా తను ముందే ఇచ్చేది. తను చెప్పడం కూడా చాలా పొలైట్గా, అంటే తనంటే ఎంత ఇష్టమో తనని ఎలా చూసుకునేదో కూడా చెప్పాడనమాట. అట్లా చెప్పిన బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలుస్తారని చెప్పి. బట్ బయటకు వచ్చిన తర్వాత అది ఏం జరగలేదు. ప్లస్ బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నప్పుడు యష్మితో ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళిద్దరి మధ్య అంటే వాళ్ళు అట్రాక్ట్ అయ్యింది యష్మి అని చెప్పి రూమర్స్. ప్లస్ అంటే తను కూడా నేను అసలు ఫస్ట్లో నాకు లవర్ ఉంది అని చెప్పి చెప్పలేదు, అందుకనే నేను కొంచెం అడ్వాన్స్ అయ్యానేమో. తర్వాత చెప్పిన తర్వాత నేను ఇంకా డ్రాప్ అయిపోయాను, నేను ఫ్రెండ్లీగానే ఉన్నాను. మోరోవర్ తను చెప్పిన వాటి గురించి మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం. అంటే రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇట్లా అట్లా ఉండేవాళ్ళం, అంటే ఆ వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. కానీ వేటి గురించి మేము ఆలోచించలేదని కూడా చెప్పింది. బట్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య రూమర్స్ ఎక్కువైపోయినాయి, యష్మి, నిఖిల్. వాళ్ళు ఎన్నిసార్లు లైవ్లోకి వచ్చి మా ఇద్దరి మధ్య ఇట్లా పెట్టద్దు, మాకంటూ ఓన్ లైఫ్ ఉంటుంది, రేపు మా పార్ట్నర్స్ వచ్చిన తర్వాత మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పినా కూడా వాళ్ళిద్దరి గురించి రూమర్స్ క్రియేట్ చేసేసారు. బట్ ఇదంతా ఎందుకు వస్తుందంటే ఇప్పుడు నిఖిల్ బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ లాగా తన కెరియర్ నాశనం అయిపోతుందా? షణ్ముఖ్, దీప్తి సునాన్ని విడిపోయారు కదా, ఇంకా ఇప్పుడు కూడా కలవలేదు, ఇంకా కలవరు కూడా. అట్లానే కావ్య కూడా విడిపోతుందా, ఇంకా కలవదా? ప్లస్ షణ్ముఖ్ బయటకు వచ్చిన తర్వాత నాకు బిగ్ బాస్ పెద్ద మైనస్ పాయింట్ అయిందని చెప్పాడట ఎక్కడో. బట్ మనకైతే తెలీదు, ఇవైతే రూమర్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే కాకుండా తేజస్విని మాదివాడ సంథింగ్, ఆమె కూడా బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నాకు ఆఫర్స్ రావటం తగ్గింది అని చెప్పాడు. బట్ నిఖిల్ అయితే వచ్చిన తర్వాత మా టీవీ సీరియల్లో గెస్ట్ రోల్స్ అట్లా చేశాడు, కానీ మెయిన్గా అయితే చేయలేదు. బట్ ఇప్పుడు మెయిన్గా ఒక మూవీ అయితే రాబోతుంది. ఆ మూవీ వచ్చేసి పెద్ద బ్యానర్లోనే రాబోతుంది. కానీ కొంతమంది అయితే దీని మీద కూడా కాంట్రవర్సీ చేయడానికి ట్రై చేస్తున్నారు. అసలు యాక్చువల్గా నిఖిల్ గురించి మరిన్ని వీడియోలు కావాలంటే నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.